హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మన అల్టిమేట్ రుచులు. ఈ రోజు వీడియోలో స్పెషల్ చాలా టేస్టీగా ఉండే చికెన్ గీ రోస్ట్ చేస్తున్నానండి. అది కూడా కేవలం చికెన్ లెగ్ పీసెస్ తో. ఎప్పుడు రెగ్యులర్ గా చేసేలా వీటితో ఫ్రై చేయడం, బార్బిక్యూ లాంటివే కాదండి, మంచి ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉండే ఈ గీ రోస్ట్ ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి 1 కేజీ డ్రమ్ స్టిక్స్, అదేనండి లెగ్ పీసెస్ తీసుకున్నాను. ముందుగా వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నైఫ్ తో డీప్ గా లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలా పెట్టుకున్న తర్వాత నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి, ఈ ఉప్పు నీళ్ళలో వీటిని వేయాలండి. వేసి 10 నుండి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా టెండర్గా ఉండి చాలా త్వరగా కూడా కుక్ అవుతుందండి. ఇప్పుడు మసాలా తయారు చేయడానికి ప్యాన్ లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, 1 యాలక్కాయ, నల్ల యాలక్కాయ 1, 1 ఇంచు దాల్చిన చెక్క, స్టార్ ఎనాస్ 1, బిర్యానీ ఆకు 1, కారం కోసం 5-6 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మరీ ఎక్కువైతే ఫ్రై చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తడి పౌడర్లో చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న సాల్ట్ వాటర్ అంతా వంపేసి ఒకసారి చికెన్ కడిగి తీసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా అంతా కూడా పూర్తిగా వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం, సుమారుగా అయితే 1.5 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయొచ్చు, కానీ ఇలా గింజలు రాకుండా చూసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఈ చికెన్ పీసెస్ అయితే 3 to 4 మినిట్స్ వరకు మద్దన చేయాలండి. ఇలా చేస్తేనే ఈ చికెన్ కి మసాలా అంతా కూడా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 15 నుండి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇలా మీడియం సైజులో ఉన్న 1 ఉల్లిపాయ తీసుకోండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ గీ రోస్ట్ చేయడానికి వెడల్పాటు కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 2-3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసి వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఫ్రై చేయాలి. త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా 2 నిమిషాల తర్వాత కలుపుకొని మూత పెట్టి కుక్ చేయండి. ఇలా మూత పెట్టుకుని కుక్ చేయడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ తోటి చక్కగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరే వరకు మధ్యలో మూత తీస్తూ వేయించుకోవాలి. ఇదంతా కుక్ అవడానికి మనకి 15 నుండి 20 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది. ఇలా నీళ్ళు ఏమీ లేకుండా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక అస్సలు మూత ఏమీ పెట్టకుండా గరిటెతో కదుపుతూ 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీలో ఇలా ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే చల్లారిన తర్వాత కూడా ఈ చికెన్ పీసెస్ అనేవి గట్టి పడకుండా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి. ఇక చివరిగా దించే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ గీ రోస్ట్ అల్టిమేట్ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు సైతం లొట్టలేసుకుంటే హ్యాపీగా లాగించేస్తారు. అయినా టేస్ట్ నేను చెప్పడం కాదండి, మీరందరూ ట్రై చేశాక కమెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మన అల్టిమేట్ రుచులు.